మునగాకు పీతల ఫ్రై చేసుకోబోతున్నాం. ఓకే, మునగాకు పీతల ఫ్రై. ఓకే, ఫ్రై నాన్ వెజ్ ఫ్రై అంటే అందరికీ ఇష్టము అండ్ సీ ఫుడ్ అంటే ఇంకా ఇష్టపడతారు. సో మునగాకు అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూడా కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, వావ్, ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసావు అండ్ వెరీ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్. పేస్ట్ ఒకటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాజు పేస్ట్ మనం వాడుతున్నాము. నువ్వులు తీసుకొచ్చాము అండ్ మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఆరిగానో ఉన్నాయి, ఇది మరి మిక్స్డ్ హర్బ్స్. సో ఇదేంటి మరి కాజు పేస్ట్, నువ్వులు తెచ్చుకున్నాము అండ్ మునగాకు పొడిలా మనం చేసి తీసుకొచ్చాము. ఓకే, అదే మునగాకు ఏంటి కనిపించట్లేదు అనుకుంటున్నాను. ఓకే, మామూలుగా కారపొడి కూడా ఇలా డ్రై చేసి మనం పెట్టుకుంటూ ఉంటాము, అన్నిటి మీద ఫ్లేవర్స్ లా వేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ కూడా మనము మిగతా ఆకులు కూడా చేసుకోవచ్చు, దాంట్లో మునగాకు కూడా మనం అలా చేసాం అనమాట. ఓకే, సో ఫ్రై అంటే ఓకే ఇప్పుడు అర్థమైంది ఎందుకు మునగాకుతో ఫ్రై ఎలా అనుకుంటూ ఉన్నాను. బట్ ఓకే, పౌడర్ తెచ్చి అంటే ఎక్కువ మంచి ఫ్లేవర్ ని ఇస్తూ ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్, లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ స్పైసెస్. ఓకే, సో పీతలు కూడా రెడీగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేస్తున్నాం ప్రాసెస్. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచేసాను. సో ముందుగా నూనె వేసేస్తున్నాను. సో ఈ ఫ్లేవర్స్ అన్ని వేసేసుకుని దాంతో పాటు మనం పీతలు కూడా ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఓకే, సో ముందుగా ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. తర్వాత కరివేపాకు, సో వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి బాగా వేసుకుంటున్నాం మనం దీంట్లో. ఫ్రై కదా, అరోమా చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ బాగా పడుతుంది వెల్లుల్లి. పచ్చిమిరపకాయలు, మిరియాలు కూడా వేసుకుంటున్నాం మనం దీంట్లో. ఓకే, వావ్, జనరల్ గా సీ ఫుడ్ అంటే చాలా మంచిది కదా హెల్త్ కి, చాలా మంచిది, మేజర్ గా చాలా మంచిది, హార్ట్ కి కూడా మంచిది. బట్ పీతల్లో మనకి డెఫినెట్లీ కొలెస్ట్రాల్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకనే తినేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మనం తీసుకున్నామంటే సరిపోతుంది. సో కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అంట. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సో వెల్లుల్లి అలా వేగగానే మంచి అరోమా వస్తుంది. అవును, అండ్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఇప్పుడు వేస్తాం కాబట్టి మనకి చాలా చక్కటి కాంబినేషన్ అన్నమాట ఇది. సో అల్లం పొడి వేస్తున్నాను, కొంచెంగా గరం మసాలా, కొంచెంగా కారం. సో మన మెయిన్ ఫ్లేవర్ మునగాకు పొడి కూడా వేసేస్తున్నాము. ఓకే, ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. సో అన్ని పౌడర్స్లో కొంచెం మునగాకు ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మంచిగా తెలిసిపోతుంది. అవును, సో ఇక్కడ నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వులు చక్కగా అన్ని రెసిపీస్లో అలా వాడుతూ ఉంటే మంచిది కదా. అవును, సో మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా మన ఫ్రైకి కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకున్నాం అనమాట. ఓకే, ఓకే, సో బాగా వేగాయి మొత్తం మనకు కావాల్సిన ఫ్రైకి కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనము పీతలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. వావ్, సో ఇక్కడ ఏంటంటే కొంచెం నీళ్లు మనం చల్లుదాము. సో ఆ ఫ్లేవర్ అంతా కొంచెం బాగా పడుతుంది, కొంచెం వాటర్ చల్లితే. సో వాటర్ వేసాం కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం మంచిగా. సో యాక్చువల్లీ మనకి బాగా వేగిపోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్. మనకి ఇలా ఫస్ట్ ఏంటంటే ఫ్లేవర్స్ పడతాయి, తర్వాత చక్కగా మనకి బాగా వేగుతాయి అన్నమాట. ఓకే, అండ్ కొంచెం అదే పీతలు బాగా పచ్చిగా ఉండకుండా మొత్తం కుక్ అయిపోవాలి కాబట్టి ఇలా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, సో చూసేద్దామా గౌరీ ఎలా అయిందో. ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేసాయి, వాటర్ కూడా కొద్దిగా దగ్గరికి అయింది. అవును, ఈ టైంలోనే మనం యాక్చువల్లీ కాజు పేస్ట్ కూడా వేయాలి, లేదంటే దగ్గర పడిపోయి బాగా అడుగంటుతుంది కదా, అందుకనే సో కాజు పేస్ట్ ఫస్ట్ వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రియల్ టేస్ట్ వస్తుంది యాక్చువల్గా. సో ఇప్పుడు కొంచెం బాగా మనకి దగ్గర పడాలి అండ్ ఫ్లేవర్ అంతా కూడా బాగా ఫ్రై అయిన
పీతలకి బాగా తెలుస్తుంది. ఓకే, అండ్ కొంచెం డ్రైగా అయితే ఇంకా బాగుంటుంది. డ్రై అవుతుంది మనకి కాజు పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. సో అయితే కాసేపు వెయిట్ చేద్దాం. యా, ఓకే. సో కాజు పేస్ట్ వేస్తాం కాబట్టి కొంచెం డ్రై అవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు అయితే వెయిట్ చేసేసాం కదా. సో గౌరీని అడుగుదాం. ఓకే గౌరీ చెప్పు, ఫ్రై అయిపోయిందా మరి? చక్కగా ఫ్రై అయింది. అండ్ కొంచెం ఏదైతే నూనె వేసామంతా కూడా బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు. ఓకే, సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. సో సర్వ్ చేసేస్తే. ఎస్, ఇంత చక్కగా ఫ్రై అయ్యాక ఇంకా ఎవరు ఆగరు కూడా, బికాస్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకు నచ్చిందంటే కాజు పేస్ట్ బాగా దగ్గర చేసింది కదా, చాలా డ్రై కన్సిస్టెన్సీ తీసుకొచ్చింది. స్పైసీనెస్ ఉంటే కూడా తగ్గిస్తుంది. అవును. ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, రెడీ. మునగాకు పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మునగాకు పీతల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మునగాకు పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్, పీతలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు. మునగాకు పీతల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పొడి, గరం మసాలా, కారం, మునగాకు పొడి, ధనియాల పొడి, నువ్వులు, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక పీతలు వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకొని కాజు పేస్ట్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు పీతల ఫ్రై రెడీ.